1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే వంశీ గారు. నమస్తే అండి. మీరు ఒక లైఫ్ కోచ్గా మీ దగ్గరికి ఎంతమంది క్లయింట్స్ వచ్చింటారండి. మీరే అన్నారు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని. సో ఆ ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ మీరే అన్నారు మన బాధని ఎవరికన్నా షేర్ చేసుకోవాలి ఒక పర్సన్ని. మీరు గత వీడియోలో చెప్పారు రాంగ్ టైం రాంగ్ పర్సన్. కరెక్ట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అందరికీ చెప్పుకోవడం, అది పోయి ఇంకో 10 మందికి తెలియడం, లాస్ట్కి తెలిసిందా అని వీళ్ళు బాధపడుతూ కొంతమంది దాన్ని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సీక్రెట్స్ అన్ని బయటికి. సో నిజంగా ఈ ఎమోషనల్గా బాధపడే వాళ్ళు అంటే మీరు చాలా మందిని చూసారు కాబట్టి అసలు ఎలా ఉంటారు, వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవడం కరెక్ట్? ఈ ఎమోషనల్ సపోర్ట్ అనేది చాలా డేంజరస్ అండి. ఇప్పుడు నాకు చాలా బాధేసింది, నాకు లోన్లీనెస్గా అనిపిస్తుంది, కోపం వస్తుంది. మనం జనరల్గా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామండి, ఎవరు ఎదురుకుంటే వాళ్ళ మీద అరిచేస్తాం. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏం రావు. కానీ ఎప్పుడైతే బాధలో ఉన్నామో, ఇది ఎక్కువగా నేను లేడీస్లో చూసా, విపరీతమైన బాధలో ఉంటారు వీళ్ళు. ఎవరికో ఒకరికి చెప్పుకోవాలనిపిస్తుంది. ద బెస్ట్ మిస్టేక్ ఏంటంటే పక్కన ఉండే వాళ్ళకి చెప్పేస్తారు, చూసుకోరు. కోపం వస్తే ఎలాగైతే ఇమ్మీడియట్గా ఎక్స్ప్రెస్ చేసి ఎవడు ఉంటున్నాడో ఏం లేదో తెలియకుండా వాగేసి తర్వాత సారీ చెప్తున్నాం, అక్కడితో అయిపోయింది. నా బాధని, నా పర్సనల్ బాధని, నాకు మాత్రమే తెలిసిన నా లోపల ఏం జరుగుతుందో అనే బాధని పక్కన ఎవరితో ఉంటే వాళ్ళతో చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ తీసుకోకపోయినా అప్పటికి మంచిగా ఉండి, అరే మంచి వాళ్ళకి ఇలా కష్టాలు అవుతాయి, కష్టాలు వస్తాయి, నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు అలా చేయొద్దు, నువ్వు హ్యాపీగా ఉండు అని మోటివేట్ చేసి పక్కకు వచ్చి అవసరమైనప్పుడు యూజ్ చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను. అవసరమైనప్పుడు అంటే వానికి అవసరమైనప్పుడు, రెండోది వీళ్ళు ఎదుగుతున్నప్పుడు వాడేంట్రా వాడు ఇట్లా వచ్చి ఒకసారి ఇట్లా వేసి ఇట్లా చాలా చూస్తున్నాం న్యూస్లో. ఇది నాన్ సెన్స్. వాడు ఎప్పుడో వీని నమ్మి షేర్ చేసుకున్న విషయము ఎక్కడైతే ఛాన్స్ దొరికిందో అక్కడ వీడు వాడేసుకోవడం. ఏం జరుగుతుందంటే దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ హంగర్ అంటారు. ఎమోషనల్ హంగర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ఎమోషన్ రేజ్ అయింది, దీన్ని నేను వదిలించేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక ఆకలి, దాన్ని తీర్చేసుకోవాలి. ఏం చేయాలి? రిలాక్స్ అయిపోవాలి. ఏం చేయాలి? దాన్ని బయటికి చెప్పాలి. పాత సినిమాల్లో కామెడీ చూపించేవాళ్ళు, మనకి ఏదన్నా తెలిసే సీక్రెట్ చెప్పేసేయాలి, లేదా కడుపుబ్బరం అనమాట. అలా ఎవరికి చెప్తున్నాం, ఎంత చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, ఎందుకు అవసరమా పక్కనకి చెప్పడం? ఇప్పుడు ప్రాసెస్ చేయి, నీకు నువ్వే ప్రాసెస్ చేయి. నాకు ఒక బాధ వచ్చింది, పక్కోడికి చెప్పి నువ్వు ఓదారు పక్క నుంచి తీసుకునే బదులు నీకు నీ సెల్ఫ్కి చెప్పుకో, సెల్ఫ్గా ప్రాసెస్ చేయి ఫస్ట్. ఓకే, నాకు బాధ వచ్చింది, ఇంత బాధ వచ్చింది, ఇందుకు బాధ వచ్చింది, దీనికి ఏం చేయాలి, ఈ బాధ పోవాలంటే ఏం చేయాలి, ఎవరితో చెప్పుకుంటే బాధ పోతుంది, ఇంత ప్రాసెస్ చేసిన తర్వాత ఎవరికి చెప్పుకుంటే కరెక్ట్ ఆలోచించి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు. వ్యాలిడేట్ చేయకుండా ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొచ్చు. ఒక కేసు ఏంటిది, మనం రాంగ్ పీపుల్ని అవాయిడ్ చేసి కరెక్ట్ పీపుల్ దగ్గరికి వెళ్ళాం. సెకండ్, ఇమ్మీడియట్గా మళ్ళీ బోర్లా పడతారు. ఎక్కడంటే వీళ్ళంతా అనాలిజ్ చేసి వీనికి చెప్పాలి, వీనికి చెప్తే నాకు సొల్యూషన్ వస్తుంది అని ఒకరికి కాల్ చేస్తారు. ఎవరికి ఎందుకు, నా ఎగ్జాంపుల్ నేను చెప్తా. నేను కోచ్ని కదా, క్లయింట్స్ ఉంటారు కదా, సొల్యూషన్స్ తీసుకుంటారు, తీసుకొని అయిపోయింది వెళ్తారు. వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది, నేను చెప్పింది ఎక్కడో దగ్గర ట్రిగ్గర్ అవుతుంది, వాళ్ళు ఏదో చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ రావడం అంటే హ్యాపీనెస్ అనుకోండి, స్టక్ అవ్వడం అనుకోండి. సార్ మీరు ఇలా చెప్పారు, నాకు కానీ ఇలా అయింది, నాకు చెప్పాలనిపిస్తుంది వాళ్ళకి. ఇమ్మీడియట్గా నాకు ఆన్సర్ కావాలనిపిస్తుంది వాళ్ళకి, అనిపిస్తుంది వాళ్ళకి. అది హ్యూమన్ నేచరే కదా. నాకు ఇప్పుడు నేను స్టక్ అయిపోయి, ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పాలి, ఆయన చెప్తే నాకు సొల్యూషన్ చెప్తాడు, ఇమ్మీడియట్గా కాల్ వస్తుంది. మా టీం లిఫ్ట్ చేయడం చేస్తారు ఫస్ట్ థింగ్. దరిద్రం ఏంటంటే వాళ్ళు కూడా లిఫ్ట్ చేయరు, 2 కేసులు ఉంటాయి. టీం లిఫ్ట్ చేసింది, మేము అర్జెంట్గా సార్తో మాట్లాడాలి, ఆయన వేరే సెషన్లో ఉన్నాడండి, లేకపోతే ఆయన అవైలబుల్గా లేడండి, ఊళ్ళోనే లేడండి, ఇవి ఆన్సర్ అనుకుందాం. ఇంకా వాళ్ళు ఆగరండి, వాళ్ళు ఇంకా రగిలిపోతుంటారు. నాకు కావాల్సింది నేను సార్తో మాట్లాడాల్సిందే, అరే లేరండి అవైలబుల్గా. అయిపోయింది. ఇంకా వాళ్ళు నాకు నా పర్సనల్ మొబైల్కి కాల్ చేసి, మీ క్లయింట్ ఇట్లా ఫోన్ చేసి ఓవర్ అచ్చరచ చేస్తానండి, నేను బిజీగా ఉన్నాండి, ఒక 2 hours ఆగమనండి, నేను మెసేజ్ చేస్తాను. ఆ 2 hours కూడా ఆగరు. ఒక అమ్మాయి వాయిస్ నోట్ పెట్టింది, డబ్బులు ఇస్తున్నాం కదండి మీకు, వాయిస్ నోట్ లిటరల్గా, డబ్బులు ఇస్తున్నాం కదండి, మేము లేకపోతే మీకు బిజినెస్ ఎలా అవుతుందండి, మీరు కోచింగ్ ఎవరికి ఇస్తారండి, మాలాంటి వాళ్ళకిగా, మేము డబ్బులు పే చేస్తున్నాంగా మీకు, మాకు సొల్యూషన్ కావాల్సినప్పుడు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని వాయిస్ నోట్ పెట్టింది. నేను చూసి నవ్వుకున్నా. సరే బాగానే ఉంది, ఈ ఎక్స్పెక్టేషన్, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు, దాని తర్వాత నేను ఏం చేస్తాను అన్నది పక్కన పెడితే మీకు ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పుడు నాకు ఎమోషన్ వచ్చింది, దాన్ని తీర్చేసేయాలి.
పక్కోడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, Yes. నేను కరెక్ట్ టైమింగ్లోనే చేశానా, చేయలేదు, ఆగు, ప్రాసెస్ ఇట్, యాక్సెప్ట్ చేయి ఫస్ట్. Right. అన్నీ అనుకున్న టైంకి దొరకవు, కొంచెం ఆగాలి అనేది ఉండాలి. ఇది ఒక యాంగిల్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్. నేను ఏం చెప్తున్నా ఇప్పుడు, నీకు ఎమోషనల్గా సపోర్ట్ కావాల్సినప్పుడు వేయాల్సిన 2 స్టెప్స్ చెప్పా. కరెక్ట్ పీపుల్ని చూసుకోవాలి, కరెక్ట్ టైంని చూసుకోవాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. Yes. కరెక్ట్ పీపుల్ ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను మిడ్ నైట్ నేను ఒకళ్ళకి కాల్ చేసి నేను ఇప్పుడు ఏడుస్తా అంటే వానికి చిరాకు వచ్చి నెక్స్ట్ టైం నీ ఫోన్ లిఫ్ట్ చేయడు, అంతే తప్ప ఇంకేం వరకదు నీకు. కరెక్టే కదా. అదొకటి. రాంగ్ పీపుల్కి చెప్పేసావు, అయిపోయి సచ్చావు, ఇంకంతే. చాలా డేంజరస్. వాళ్ళు చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు. ఇది నాకు తెలిసి 50-60% అమ్మాయిలకి ఇది ఎక్స్పీరియన్స్డే. ఎందుకంటే ఆఫీసుల్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లో వాళ్ళనే నమ్మలేం మనం. ఇంట్లో నార్సిసిస్టిక్ టాక్సిక్ హస్బెండ్ వైఫ్ లో మీరు చెప్పింది వాళ్ళని నమ్మలేము, సిస్టర్స్ ని నమ్మలేం, బ్రదర్స్ ని నమ్మలేం. నేను బయట వాళ్ళకి ఎలా చెప్తావు? ఈ నార్సిసిస్టిక్ కేసులో ఏమవుతుందంటే హస్బెండ్ తో గొడవలు వీళ్ళు వెళ్ళి బయటికి చెప్తారు, ఇక్కడ దగ్గర చెప్పాలి కదా, అయిపోయింది, ఛాన్స్ తీసుకుంటారు వాళ్ళు. అది ఇప్పుడు నేనేం చెప్పా, నాకు ఎమోషనల్ గా సపోర్ట్ కావాలనుకున్నప్పుడు నేనేం చేయాలి, 2 ఆప్షన్స్ లో ఎలా చూజ్ చేసుకోవాలి, ఎలా ఆగాలి, ఆలోచించాలి. ఒక్క స్టెప్ బ్యాక్ వేస్తే ఈ సిచ్యువేషన్ వీళ్ళకి ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. ఇప్పుడు ఎమోషనల్ సపోర్ట్ వాళ్ళకి ఇంట్లోనే దొరక్క, దీని గురించి మనం ఒక స్పెసిఫిక్గా వీడియో చేయొచ్చు, ఆల్రెడీ మాట్లాడుకున్నాం అనుకుంటా. ఇంట్లోనే వీళ్ళకి సపోర్ట్ దొరకదు, వీళ్ళని ఎవడు అర్థం చేసుకోడు, వీళ్ళని ఎవడు కేర్ చేయడు. ఒక క్లయింట్ వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చి నా కూతురు నా మాట వినట్లేదు, ఏజ్ ఎంత అని అడిగా. 21 years. ఓకే, ప్రాబ్లం ఉండొచ్చు, అయితే మీ అమ్మాయిని పిలవండి అని చెప్పా. తను రాదండి. తను రాకపోతే నేనెవరికి కోచింగ్ ఇవ్వాలి? ఇప్పుడు తను కదా మాట వినంది, అంటే తను ఏదో అల్లరి చేస్తుంది కదా, ఆమె ఏంటో కనుక్కొని నేను ఆమె కోచింగ్ ఇస్తే ఆమె సెటిల్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, పిలవండి అని. రాదండి, నేనే వచ్చి మాట్లాడుతున్నానే, తర్వాత చూద్దాం. సరే రండి చూద్దాం అని చెప్పా. పెద్ద ఆవిడ కదా, నేను మాట్లాడా. అసలు ఏంటో ఆమె 60 years, 53, 55 years ఆమె. ఈ 21 years కంటే ఒక పెద్ద అన్నయ్య ఉన్నాడు ఆ పిల్లకి. ఆమె వచ్చి కూర్చుంది. 1/2 hourలో నాకు అర్థమైంది ఏంటంటే ప్రాబ్లం పిల్లది కాదు, తల్లిదే. ఎమోషనల్ సపోర్ట్ లేదు ఇంట్లో. ప్రతిదానికి క్వశ్చనే. ఎందుకు అలా కూర్చున్నావు, ఎందుకు మూడీగా ఉన్నావు, బయటికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావు, 10 సార్లు ఫోన్ చేయడం, ఎందుకు ఇంత లేట్ అయిపోయింది, ఆ పిల్ల ట్రాఫిక్లో ఇరుక్కొని లేట్ అయిందా, టైర్ పంచర్ అయిందా, లేకపోతే ఇంకేదో క్లాస్ లేట్ అయిందా, ఫ్రెండ్స్తోనే కబుర్లు చెప్పుకుంటూ లేట్ అయిందా, ఇవన్నీ వినడం తర్వాత సంగతి. ఎందుకు లేట్ అయింది, ఏమనుకుంటున్నావు నువ్వు ఇట్లా బయట తిరిగితే, చూసేటోళ్ళు ఏమో. నా దగ్గర మాట్లాడిన 1/2 hourలో ఆమె 10 సార్లు అన్నది. పక్కింటోడు ఏమనుకుంటాడండి, మా పాప లేట్ వస్తే, నీకు మీ పాప ఇంపార్టెంటా పక్కింటోడు ఇంపార్టెంటా అని అడిగా. పాప ఇంపార్టెంట్ అంటే అందుకే అడుగుతున్నది నేను, ఎందుకు తొందర వస్తలేవు, ఎందుకు లేట్ అవుతున్నావు అని చెప్పి. పక్కింటోడు ఏమనుకుంటాడో అని అడుగుతుంది. ఈమెకేం ప్రాబ్లం లేదు. రాత్రి మా పాప 11కి వస్తుందండి ఇంటికి, పక్కింటోడు ఏమనుకుంటాడండి, 11కి ఎందుకు వస్తుందో అడగలే. ఏమైంది, ఎందుకు లేట్ వచ్చావు, ఎందుకు లేట్ అయింది, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు, ఏమన్నా ప్రాబ్లమా, ఈ సపోర్ట్ ఇవ్వట్లా, ఎందుకు లేట్ వచ్చినావు, చూడు ఎట్లా వస్తున్నారు, నువ్వు వస్తుంటే ఏం చేస్తున్నావు, ఏమనుకుంటారు వాళ్ళు, రేపు పొద్దున్న నీకు పెళ్ళి ఎట్ అవుతుంది ఇట్లా తిరుగుతాయి. ఇవి ఆమె చేసేవి. ఆమెలకి విన్నది చిరాకు వచ్చి ఇంకా స్టార్ట్ చేసింది. ఎప్పటి నుంచో కాదు ఇది, రీసెంట్గానే స్టార్ట్ చేసింది ఆ పిల్ల. ఒక 6-7 months బ్యాకే అన్ని ఇరగొట్టడం స్టార్ట్ చేసింది. భరించింది ఒక పాయింట్ దాకా వచ్చింది, బర్స్ట్ అయిపోయింది. నేను ఇంతే లేట్ వస్తా, ఏం చేస్తావు. నేను ఎగ్జాక్ట్ ప్యాటర్న్ వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ అమ్మ షాక్ అయ్యి నోరు తెరిచింది. 6 months బ్యాక్ అన్నారు, అప్పుడు ఒక 1/2 hour లేట్ వచ్చేదా అని అడిగా. అవునండి, 1/2 hour to 1 hour లేట్ వచ్చేదా అని. ఒక 2 నెలల తర్వాత ఒక 2 గంటలకు వెళ్ళిందా అదే అని అడిగా. అవునండి. ఇంకో 2 నెలల తర్వాత ఒక 4 గంటలకు వెళ్ళిందా లేట్ రావడం అన్న. అవును అన్నది. ఇప్పుడు నైట్ ఎప్పుడో 11 కంటే ఒక 6-7 గంటలు లేట్ వస్తుంది అన్న. అవును అన్న. ఇంకో 6 నెలలు అయితే ఏమవుతుంది తెలుసా మీకు అని అడిగా. ఏమవుతుందండి, మీ ఇంటికి రాదని చెప్పా. కాదండి, ఆల్రెడీ స్టార్ట్ చేసింది, బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తోనే ఉంటా అని చెప్పడం స్టార్ట్ చేసింది, మమ్మల్ని అడుగుతుంది పర్మిషన్. ఆమెకు అర్థమైపోయింది, తగిలింది ఆమెకి నేను చెప్పిన విషయం. ఏం జరుగుతుంది, నువ్వే చేస్తున్నావు, మీ పాపదేం ఫాల్ట్ లేదు, మీ పాప మంచిది, అంత గుడ్ బిహేవియరా, చాలా గుడ్ బిహేవియర్ అండి, బయటికి వెళ్ళినప్పుడు 200 ఇచ్చినా వద్దండి, 100 సరిపోతుంది అని చెప్పి 100నే తీసుకెళ్తుందండి. అరే మరి అంత మంచి కారు తీసుకెళ్ళమ్మా అంటే వద్దులే అమ్మ, కారు ఎందుకులే, పెట్రోల్ వేస్ట్, ఆటోలో వెళ్తే ఒక 20 రూపాయలతో అయిపోతుందని ఆటోలో వెళ్తుందంట, షేర్ ఆటోలో అన్నీ చెప్తుందంట, అన్నీ షేర్ చేసుకుంటుందంట. మరి నీకేం నొప్పి, ఎందుకు గెలకడము. మా అప్పుడండి ఇంట్లోంచి కాలు బయట పెట్టనీయకపోలేటండి,
మా అప్పుడండి ఇంత సెక్యూరిటీ ఉండేది, ఇంత ఉండేదండి. ఇప్పుడంటే ఆ అమ్మాయి ఫ్రీగా తిరుగుతుందంట, అదేమి ప్రాబ్లం? ఆ ఫ్రీగా తిరగడం వల్ల పక్కింటోళ్ళు ఫీల్ అవుతున్నారు, వాళ్ళేం ఫీల్ అవ్వట్లా, ఈమె ఫీల్ అవుతుంది. పక్కింటోళ్ళు ఫీల్ అవుతున్నారని ఈమె ఫీల్ అవుతుంది. ఎమోషనల్ సపోర్టే లేదు. ఆ పిల్ల ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు తిట్టడం, లేట్ వచ్చినప్పుడు తిట్టడం, తిండి లేట్ అయినా తిట్టడం, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నా తిట్టడం, గేమ్ ఆడినా తిట్టడం, టీవీ చూసుకున్నా తిట్టడం, అన్ని బ్లాక్ చేసేసారు ఆ పిల్లకి. ఇంట్లో ఎక్కడుంటే బుద్ధి అవుతుందండి. 6 months నుంచి బాగా ఎక్కువ అయిపోయిందండి, అందుకే మీ దగ్గరకు వచ్చాం. దీన్ని బ్యాక్ తీసుకురావాలంటే ఇంకో 6 months పడుతుంది, ఇంకెక్కువ కూడా పట్టవచ్చు. కానీ నేను ఇవి చెప్పినవన్నీ చేయాల్సిందే అని చెప్పా. చేయాల్సిందే తల్లి, బిడ్డ కాదు. తల్లే, మీ బిడ్డను వదిలేసేయండి. మీ బిడ్డతో మీరు ఎలా బిహేవ్ చేయాలని చెప్తే ఒక 15-20 days తర్వాత మళ్ళీ కాల్ చేసి కొంచెం బాగానే ఉంది కానీ అని మళ్ళీ స్టార్ట్ చేసింది. మీ అప్పుడు స్కూల్ ఫీజు ఎంత, మీ కాలేజ్ ఫీజు ఎంత అండి అని అడిగా. 1000 రూపాయలు అన్నది. మంచి చదువు, మంచి పెద్ద పెద్ద కాలేజీలో చదివారా అన్న. లేదండి. మీ పాప ఫీజు ఎంత అండి అని అడిగా. lakhs. ఎక్కడ చదువుతుంది? గ్రేడ్గా చెప్పుకుంటుంది, ఇంత పెద్ద కాలేజీలో చదువుతుందని. ఏమైనా డిఫరెన్స్ ఉందా మీ చదువుకి మీ పాప చదువుకి అని అడిగా. చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా ఫాస్ట్ అండి మా పాప. అది యాక్సెప్ట్ చేయండి. మీరు చదువుకున్న చదువులు మీ జనరేషన్ కాదు ఇది. ఆమె మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పా. మీరు ఏదన్నా సిచ్యువేషన్ తీసుకొని ఎప్పుడన్నా అడిగి చూడండి, మీ పాపకి సొల్యూషన్ చెప్తుందా అని అడిగా. అద్భుతంగా చెప్తుందండి. అసలు ఏంది దీని బ్రెయిన్ ఇంత షార్ప్ పని చేస్తుంది, ఇదే మాట్లాడింది ఆమె. అది డిఫరెన్స్ మీకు కనబడుతుంది ఆ డిఫరెన్స్. మీరు ఆలోచించలేని విషయము మీ కూతురు ఆలోచించి అద్భుతంగా సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. అంత ఫాస్ట్ జనరేషన్లో ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. మీరు ఇవ్వాల్సింది ఎమోషనల్ సపోర్ట్. అది దొరక్క ఆ అమ్మాయి బయట ఎమోషనల్ సపోర్ట్ వెతుకుతుంది. రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ సపోర్ట్ వెతుకుతుంది. మా అమ్మాయి సిగరెట్ తాగుతుందేమో అని డౌట్ వస్తుందండి, చెప్పలేం. రాంగ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ సపోర్ట్ వెతికి దొరికినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. నువ్వే ఆ ఎమోషనల్ సపోర్ట్ అయినప్పుడు నువ్వేం చెప్తే అది చేస్తావు. అవునండి, మొన్నటిదాకా నేను ఏం చెప్తే అది వినేది, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వింటుంది. మీకు అర్థమవుతుందా అని అడిగా. అర్థమవుతుందండి. బ్యాక్ వెళ్ళాలి. ఇంతకుముందు ఏం చేసావో అది చేస్తూ రావాలంతే. సో ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే, ఎమోషనల్ సపోర్ట్ అనేది మనకి ఎక్కడ దొరకాలంటే కరెక్ట్ పీపుల్ దగ్గర దొరకకపోతే, రాంగ్ పీపుల్ దగ్గర మనం చూస్ చేసుకుంటే అది లైఫ్ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఆ సిగరెట్ దగ్గర స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు. మనము సోషల్ మీడియాలో ఎన్ని డ్రగ్ కేసులు చూస్తున్నాం, చిన్న చిన్న పిల్లలే డ్రగ్స్ వాడుతున్న కేసులు ఎన్నో చూస్తున్నాం. ఎందుకు? కరెక్ట్ ప్లేస్లో ఎమోషనల్ సపోర్ట్ దొరకట్లా, వేరే దగ్గర అట్రాక్ట్ అవుతున్నారు. వేరే దగ్గర అట్రాక్ట్ అవుతున్నప్పుడు కరెక్ట్ పీపుల్ అయిన వాళ్ళు కూడా అయితే అదృష్టమే. ధైర్యం చెప్పేటోడు, మంచి మోటివేట్ చేసేటోడు, నిన్ను ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొచ్చేటోడు ఓకే. లేదు వాడు రాంగ్ చాయిస్ అయితే, లవ్ మ్యారేజ్లో ఎన్ని సక్సెస్ అవుతున్నాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి. రాంగ్ చాయిస్కి వెళ్ళారేమో అంతే తప్ప లవ్ మ్యారేజెస్ను బ్యాన్ చేయాలి అది కాదు. మన చాయిస్ రాంగ్ ఏమో. ఈ రాంగ్ చాయిస్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ కనుక వచ్చిందా, దాన్ని విడదీయడం చాలా కష్టం. ఆ అటాచ్మెంట్ కరెక్ట్ అయితే ఓకే, రాంగ్ అయిందనుకోండి, నేను ఇందాక చెప్పినట్టుగా అది చిన్న విషయంతో స్టార్ట్ అయ్యి వాళ్ళు ఏం చెప్పినా, వాళ్ళు ఎటు తీసుకెళ్ళినా, వాళ్ళు ఏం చేయమన్నా చేస్తారు. సో మనమే ఎమోషనల్ సపోర్ట్ ఇద్దాం. ఇంట్లో నుంచి కరెక్ట్గా ఎమోషనల్ సపోర్ట్ వెళ్తే ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వలేదు అని సూసైడ్లు అవ్వవు. నాకు ఏదో నచ్చిందని ఇల్లు వదిలి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. ఎవడో నన్ను గురించిన అడ్వాంటేజ్ తీసుకొని నన్ను ఏదో చేయడము ఇవన్నీ ఉండవు. వీటన్నింటినీ మనం ఇక్కడ ఆపొచ్చు. ఒక్క స్టెప్ బ్యాక్ వేసుకుంటే ఆపొచ్చు. నిజమండి, ఇంట్లో నుంచే రావాలి. సూపర్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.